తెలంగాణ బీజేపీలో సందిగ్ధత నెలకొందా? ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు పదవులతో బిజీగా ఉండటంతో తాము ఏం చేసినా పట్టించుకునేవారు లేరని నేతలు భావిస్తున్నారా? ఎలాగూ కొత్త అధ్యక్షుడు వస్తాడని ఇప్పుడున్న ప్రెసిడెంట్ని లైట్ తీసుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఏం జరిగినా పట్టించుకునేవారు లేరని కమలం నేతలు భావిస్తున్నారా? కమలం పార్టీలో మందలింపులు, బుజ్జగింపులు, ప్రశంసలంటూ ఏమీ లేకుండా ఉండటానికి కారణాలేంటి? అసలు తెలంగాణ కమల దళంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల్లో కమల దళానికి వచ్చిన సీట్లు, ఓట్లతో దూసుకు వెళ్లాల్సిన తెలంగాణ బీజేపీ పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జోరు మీద కనిపించిన కమల దళంలో గందరగోళం ఏర్పడింది. పార్టీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరాటం వల్లనే ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలదన్నట్టు పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగింది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమల దళంలో ఈ గందరగోళం కార్యకర్తల్ని ఆవేదనకు గురిచేస్తోంది. సమన్వయం లోపిస్తే పార్టీని బలోపేతం చేయటం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రిగా, మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా, ఇంకోవైపు కాషాయ పార్టీ రాష్ట్ర రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిజీగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉండటంతో ఆయన ఆ శాఖ మీద పట్టు సాధించడానికి ఎక్కువగా ఢిల్లీకే పరిమితమవుతున్నారు. పైగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడంతో ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్తో పాటు అదనంగా బాధ్యత పెరగడంతో ఆయనకు కత్తి మీద సాముల పరిస్థితి తయారైంది. జాతీయ నాయకత్వం ఇన్ని బాధ్యతలు కిషన్ రెడ్డిపైనే పెట్టడంతో రాష్ట్ర పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా సమయం కేటాయించడానికి ఛాన్స్ లేకుండా పోయింది. క్యాడర్, లీడర్లు సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్యాచరణ రూపొందించడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఆహ్వానాలు పంపించారు. తీరా సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు సైతం సగం మంది కూడా రాలేదు. బీజేపీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిది ఎవరినీ నొప్పించే స్వభావం కాదు. చాలా మృదు స్వభావి. తప్పు చేసిన నేతలను కనీసం మందలించిన దాఖలాలు కూడా లేవు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతల లిస్టుని పార్టీ క్రమశిక్షణ కమిటీ సేకరించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలకు సిఫారసు చేసిన కమిటీ నివేదికలను సైతం ఆయన పక్కన పెట్టించారు. తెలంగాణ బీజేపీ సారథి తాత్కాలికంగా సర్ది చెప్పి వదిలించుకుంటారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. దూకుడుగా వెళ్తున్న యువమోర్చా, మహిళా మోర్చా నేతలను తన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని సూచించారట. కార్యక్రమాలు చేయకుండా లీడర్గా ఎదగడం ఎలా అంటూ పలువురు ఉత్సాహవంతులైన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని క్యాడర్లో ఉన్నప్పటికీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తలకు మించిన భారంగా బాధ్యతలు మారాయి. రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ కంటే ఢిల్లీలోనే ఎక్కువగా మకాం పెట్టడంతో ఇక్కడ కార్యకర్తలు, క్యాడర్లో జోష్ నింపేవారు లేకుండా పోతున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అలాగే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు తనను రిలీవ్ చేయాలని జాతీయ నాయకత్వానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి పెట్టుకున్నాడు. అందుకే గత పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు వచ్చే వరకైనా కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీపై ఫోకస్ పెట్టాలని కమలం వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైనా పనిచేసిన కార్యకర్తలకు కిషన్ రెడ్డి గుర్తింపునిస్తారా అన్నది పార్టీలో ఆసక్తిగా మారింది. తెలంగాణ కాషాయ పార్టీ క్యాడర్ అంతా త్వరలో వచ్చే కొత్త సారథిపైనే ఆశలు పెంచుకుంది. పార్టీని పరిగెత్తించే రథసారథి కోసం బీజేపీ హైకమాండ్ అన్వేషణ కొనసాగిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తి కావడంతో ఇక కమల దళపతిని తొందరలోనే ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొత్త అధ్యక్షుని నియమిస్తే రూరల్లో పట్టు సాధించొచ్చని కమలం నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కాషాయ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతవరకు బీజేపీ సత్తా చాటుతుంది అనేది వేచి చూడాల్సిందే.